హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లోనే వెజ్లోనే చాలా టేస్టీగా నాన్ వెజ్కు మించిన రుచితో ఒక మంచి పన్నీర్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మా ఇంటి దగ్గర రెస్టారెంట్లో ఎక్కువగా ఫేమస్ అయిన ఈ కర్రీని అడిగి తెలుసుకొని మీకోసం చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. స్పెషల్ డేస్లో స్పెషల్గా చేసుకునే పన్నీర్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీ, పుల్కా, బిర్యానీలో సైడ్ డిష్గా, లేదంటే మనం ఇలా జొన్న రొట్టెతో తీసుకున్నామని సూపర్గా ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను కర్రీ కోసము 250 గ్రామ్ పన్నీర్ తీసుకున్నానండి. పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. మరీ పెద్ద ముక్కలు కాకుండా ఇలా మీడియం ముక్కల్ని కట్ చేసి తీసుకోవాలండి. క్యూబ్స్లా కట్ చేసి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. సో ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం ఉప్పు కారం వేసుకోవడం వల్ల దీంట్లో టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఉప్పు కారం పట్టిస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీకి అయితే. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత వేడి అయిన తర్వాత ముందుగా మనము కారం అది పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి కర్రీకి అయితే. ఇలా 3 నుంచి 4 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కలను ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేస్తే కర్రీకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము పెద్ద సైజులో ఒక 3 ఆనియన్ తీసుకున్నానండి. 1 కప్పు దాకా ఉంటాయి. ఈ ఆనియన్ని ఫ్రై చేసుకోవాలండి. మీడియంలో మంట ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుందండి ఆనియన్. ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో ఒక మీడియం సైజ్ టమాటోలు 3 తీసుకున్నానండి. ముక్కలుగా కట్ చేసుకుని ఈ టమాటోలు కూడా దీంట్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. టమాటోలు కూడా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇలా మనం రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవడం వల్ల మనకు టమాటోలు ఇంకా ఆనియన్ కూడా తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి టమాటోల్ని, ఆనియన్ని కూడా. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టుకుంటుంది. ఇక్కడ నేను 10 నుంచి 15 దాకా కాజు వేసుకోవాలండి. ఇలా కాజు మనకు రెస్టారెంట్ వాళ్ళు అయితే ఎక్కువగా వేస్తారండి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకవేళ మీ దగ్గర కాజు లేకపోతే, జీడిపప్పు లేకపోతే మీరు దీని ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, వేయించిన పల్లీలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న టమాటోలో ఆనియన్ని దీంట్లో వేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా తీయటి పెరుగు వేసుకోవాలండి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు ఇవన్నీ వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మనం ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే. షాజీరా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఈ మసాలాను బాగా వేయించుకోవాలండి. కమ్మటి స్మెల్ వస్తుందండి ఇలా వేయించుకుంటే మనకు. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే మనం పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ముందు కూడా వేసామండి, చూసి వేసుకోండి. పన్నీర్లో కూడా ఉప్పు వేసాం కాబట్టి, ఆనియన్లో కూడా ఉప్పు వేసాము, చూసుకొని వేసుకోండి. తక్కువ ఉంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసుకొని అదే మిక్సీ జార్ కడిగి ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే మనము
బాగా ఉడికించుకోవాలి. మసాలాను మనకు మంచిగా ఉడికించుకోవాలండి. పైన ఆయిల్ తేలే వరకు ఉడికించాలి. మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. లేదంటే కింద అడుగు పట్టుకుంటుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలామంది అయితే ఇలానే వేసేస్తారు. కానీ ఇలా మసాలా పెట్టుకొని చేస్తే పన్నీర్ చప్పగా ఉండదండి. మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో ఒక చిన్న లెమన్ సైజు చింతపండు తీసుకొని బాగా ఇలా రసం తీసుకొని వేసుకోవాలండి. దీంట్లో బాగా పిండుకొని. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొందరైతే దీంట్లో లెమన్ అయినా వేస్తారండి. నేనైతే ఇక్కడ టామరిన్ వేస్తున్నాను. ఆ హోటల్ వాళ్ళు ఇలానే వేస్తారు కాబట్టి. దీంట్లో ఇప్పుడు గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. దీంట్లో ఎక్కువ మసాలాలు వేసే అవసరం లేదండి. గరం మసాలా వేసినా సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత పైన ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఇప్పుడు దీంట్లో మనము సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. మీరు ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి ఉంటే ఒక 1 టీ స్పూన్ దాకా క్రష్ చేసి వేసుకోండి. నేనైతే ఇక్కడ ఇలా మెంతి ఆకును ఇలా మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసి వేసుకోవాలండి. ఇలా మెంతి ఆకు వేసి ఒక్కసారి చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఒకవేళ మీ దగ్గర మెంతి ఆకు లేకపోతే మీరు ఇలా అయినా కసూరి మేతి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్ తినట్లేదన్న అస్సలు ఫీల్ ఉండదండి. దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నం, చపాతీ, పుల్కలో దేనిలో తీసుకున్నా కానీ రుచి అయితే అద్రిపోతుందండి. అంత బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసే 5 నిమిషాల ముందు ఇలా మీరు మీగడ ఒక 2 టీ స్పూన్లు లేదంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వేయట్లేదు. వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో అలానే చూపిస్తున్నాను. చూస్తూనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నాన్ వెజ్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కమ్మగా చేసుకొని తినచ్చండి. నేనైతే ఇక్కడ జొన్న రొట్టెలతో సర్వ్ చేస్తున్నానండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.